డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం పామర్రు హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్లో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ ఉపాధ్యాయులపైనే ఉందని మంత్రి సుభాష్ అన్నారు. పిల్లలను తల్లిదండ్రులు వెనకేసుకురావద్దని, అలా చేస్తే విద్యార్థులకు ఉపాధ్యాయుడు అనే భయం పోతుంది అని తెలిపారు. ఎక్కడైనా ఉపాధ్యాయులలో లోపాలు ఉంటే తన దృష్టికి గాని ఉన్నతాధికారుల దృష్టికి గాని తీసుకురావాలని మంత్రి సుభాష్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,000 స్కూల్స్లో పేరెంట్స్ మీటింగ్స్ జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థులకు 75% హాజరు ఉంటేనే తల్లికి వందనం వస్తుందని, విద్యార్థులు స్కూలుకు తప్పనిసరిగా వెళ్లాలని అన్నారు. విద్యార్థులు శ్రద్ధతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సత్య స్కాన్ అధినేత కాదా వెంకటరమణ అన్నారు. ఆయన సమకూర్చిన పుస్తకాలను మంత్రి సుభాష్ కాదా వెంకటరమణ చేతుల మీదకు పంపిణీ చేశారు. కోటిపల్లి వెయిట్ చేస్తారు. ప్రిన్సిపల్ గారు కోటిపల్లిలో వెయిట్ చేస్తున్నారు. అడిగచ్చేసింది సార్, అడుగులాగిందండి సార్. రైస్ మామూలుగానే ఉంటుందండి, ఒకసారి కూడా ఎక్కువ చెప్పండి. మీకు ఇబ్బంది బాగపోతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది జరపడానికి గల కారణం, అలాగే సుమారు 46,000 స్కూల్లో ఈరోజు పేరెంట్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, పిల్లల తల్లిదండ్రులకున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అక్కడ పొందుపరచడం, అలాగే ఈ చిన్నపిల్లలు కొంతమంది ఈ సిగరెట్లకు కానీ ఈ గంజాయికి కానీ అలవాటు పడటం, మరి వాటి నుంచి దూరం చేయాలి. మీకు ఏమైనా తెలిస్తే మాకు చెప్పండి. మాకు ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకి తెలిస్తే జాగ్రత్త పెట్టుకోమని చెప్పే ఉద్దేశం. అదేవిధంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో 8 సంవత్సరాలు దాటిన 8వ తరగతి 9, 10 అలాగే ఇంటర్ చదువుతున్న పిల్లల్ని పూర్తిగా మన పర్యవేక్షణలో ఉంచుకోవాలి. ఏదైతే గతంలో ఐప్యాడ్లు ఇచ్చారో వాటిల్లో ముఖ్యంగా వాట్సాప్లు కానీ ఈ యొక్క కాలింగ్ ఆప్షన్ కానీ లాక్లు ఓపెన్ చేయించేసి మరి వాడుతూ ఉన్నారు. ఈ ముఖ్యంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కూడా గమనించవలసిన పరిస్థితి, గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. అలాగే ఎక్కడైతే అక్కడ స్కూళ్ళు బయట ఆకతాయిలు కొంతమంది తిరగటం, మరి తెలియని వయసుల్లో వీళ్ళకి ఫోన్ నెంబర్లు ఇచ్చి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏదైతే సచివాలయం పోలీసులు ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడికి పెట్టడం జరిగింది. ఆడపిల్లలు ఉన్న ముఖ్యంగా పుష్పదైన పైబడిన ఆడపిల్లలు ఉన్న స్కూళ్ళు కానీ కాలేజీల దగ్గర కానీ పెట్టడం జరిగింది. అవి పూర్తిగా పర్యవేక్షణలో ఉంటుంది. ఎవరన్నా ఆకతాయిలు ఇక్కడికి గత్తర చేసి లేకపోతే అమ్మాయిల్ని మాయమాటలతో లోపరుచుకుందామని చూసే వాళ్ళ మీద తీవ్రమైన పరిణామాలు, తీవ్రమైన శిక్షలకి గురవుతారని మాత్రం మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్నారో మరి ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా, పిల్లల ఆరోగ్య పరిస్థితులు కూడా పొందుపరుస్తున్నారు. మరి పుష్పతైన పిల్లలకి పూర్తిగా రక్తహీనత అనేది చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు కూడా జాగ్రత్త పడతారు. కాబట్టి వాళ్ళకి రక్తాన్ని పెంపొందించే విధంగా కొన్ని మెనూ కూడా అతి త్వరలో జనవరి నుంచి మార్చడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇటు పిల్లల అటెండెన్స్ కూడా అంతే ముఖ్యం. తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. ఇటు ఉపాధ్యాయులు కూడా మీకు ఇంటిమేట్ చేస్తూ ఉంటారు, ఏదైనా హాజరు కాకపోతూ ఉంటాయి. మరి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ జనరేషన్ మారే కొద్దీ ఈ కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు బయట నుంచి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆకతాయిల నుంచి అలాగే ఈ గంజాయికి లోపడుతూ ఉన్నారు. కాబట్టి మన పిల్లలు మనం జాగ్రత్త పెట్టుకోవటం చాలా ముఖ్యమైన విషయం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏదేమన్నప్పటికీ
ఇలాంటి ఇది హిస్టారికల్ డే. ఎందుకంటే మొత్తం పేరెంట్స్తో కూర్చుని ఒక అవేర్నెస్ తీసుకురావటం పిల్లల గురించి, వాళ్ళకి ఏమైనా బాధలు ఏమైనా ఉంటే ఉపాధ్యాయులు చెప్పడం, ఉపాధ్యాయులు పిల్లలు ఏమైనా తప్పు చేస్తుంటే అది చెప్పడం, కానీ పిల్లల భవిష్యత్తు గురించి పెట్టిన ఈ కార్యక్రమం మరి ఇది ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. ఏదేమన్నప్పటికీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఇలాంటి ఈ పేరెంట్స్ మీటింగు ఎంతైనా సరే ఉపయోగం అని చెప్పి తెలియజేస్తాం.